హలో హలో బ్రో, ఏడా బ్రో? ఎవరు? నన్ను గుర్తుపట్టినావా? లేదు. నన్ను అభి అంటారు. అభి సికింద్రాబాద్ బోనాలకు రాలే. ఎప్పుడు తమ్ముడు? నన్ను అభి అంటారు, రామంతాపూర్. ఏమో తమ్ముడు, నాకు తెలియదు మరి నువ్వు. తెలియదా? నేను బజరంగాల్ అభి అంటారు, విన్నావా? హలో, నువ్వు బజరంగాల్ అభి అంటారు. నేను చాలా సార్లు కలవడానికి ట్రై చేసినా, నువ్వే యాక్టింగ్ చేసినావు అన్నారు. ఏం చెప్పాలి చెప్పు? ఏం తమ్ముడు? నేను కలుస్తా అంటే నువ్వే యాక్టింగ్ చేసినావు. వస్తున్నా, ఆడికి వస్తున్నా, ఏడికి వస్తున్నా అన్నావు. ఒక 5-6 నెలలకి అనుకుంటా. ఏడా? నువ్వు ఓయిలోనే ఉంటావా? లేవు హాస్టల్లా? ఓయిలు ఉన్నాడు. నేను లొకేషన్ పెడతాను తమ్ముడు. అరే నువ్వు నాయనా, నీకు 5-6 నెలల కింద ఫోన్ చేసా, నేను ఓయిలు ఉంటా రా అది అని చెప్పి మాట్లాడినావు. అదే తమ్ముడు, నేను ఓయిల్ ఉండను, నేను లొకేషన్ పెడతారా? సరే, నేను నీ కుల ఫోన్లే అన్నా, నీ కుల ఫోన్లే నేను ఆడికి వస్తా అని చెప్పినా, నువ్వు అడిగి అని చెప్పి మాట్లాడినా, నువ్వు ఇల్లేవు. తమ్ముడు ఇప్పుడు ఏమంటున్నా అంటే, నాతో పని ఉంటే కనుక నేను లొకేషన్ పెడతారా తమ్ముడు? సరే, లొకేషన్ పెట్టి మనం మాట్లాడదాం, ఓకేనా అన్న? దగ్గర అంటే బండి సంజయ్ వచ్చాను. బండి సంజయ్ అంటావేనా నన్ను? నేను బజరంగల్ అంటే నేను నీ కుల ఫోన్ అంటే నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడుతావు. బండి సంజయ్ నాకు బండి సంజయ్ కూడా తెలియదు నాకు. జైల్లోకి పోతావు తమ్ముడు నువ్వు. సరే, నాకు లొకేషన్ పెట్టు డార్లింగ్. నేను నీ కుల ఫోన్ నా సర్టిఫికేట్ పెట్టానా, నా కులం సర్టిఫికేట్ లొకేషన్ పెట్టు. హలో తమ్ముడు, ఈ బండి సంజయ్ తోని ఆటో వెనకాల బజరంగ దళ్ తీసుకొని పోయారు మీరేగా? మీ ఫోటోలు అన్ని తీసిన నేను ఉన్నాయి కదా తమ్ముడు. ఈ నెంబర్ అయితే మీదేగా? డార్లింగ్ చెప్పు. డార్లింగ్ మన పదం కాదు తమ్ముడు, అది విదేశీ పదం. విదేశీ పదమా? నేను విదేశీ ఆయన. మరి విదేశీ అయితే స్వదేశీ తమ్ముడు. స్వదేశీ అంటే ఏంది? ముడ్డ మొత్తం గ్లోబే మనది. ముడ్డ గ్లోబే మాది. హిందుత్వ సాంప్రదాయమే మాది. అన్ని ప్రతి ఒక్క దేశం మాది. గంజాయి తమ్ముడు మీరు మంద? అరే నాయనా, నా ఫోటో చూసుకో ఇవ్వనని అడుగు. నన్ను గుర్తుపట్టనోడే లేడు. విన్నావా? రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా, నాతో డిబేట్ కి రా. నువ్వు మీడియాకి వస్తావు కదా, నాతో డిబేట్ కి రా. బండి సంజయ్ తీసుకొని మీ ఇంటికి వస్తా, సరేనా? అరే బండి సంజయ్ ఓడరా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు నా ముడ్డ. అవునా? బజరంగల్ అయితే బండి సంజయ్ తెలుసు. అరే నేను బజరంగల్ ఆర్గనైజేషన్ రా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. బండి సంజయ్ ఎవరు? ఫస్ట్ నువ్వు ఎవరు? సరే తమ్ముడు, నువ్వు పోయినావు కదా బండి సంజయ్ దగ్గర పోయినావుగా, నేను చూపిస్తాను. సరే పంపి, నా ఫోటో నాకు పంపి. నేను పంపిస్తాను వాట్సాప్. సరే పంపి డార్లింగ్, పంపి. హలో, జై సమ్మక్క సారక్క జై పోషమ్మ ఎల్లమ్మ. మీ ఎందుకు ఫోన్ కట్ చేస్తారు తమ్ముడు? మొత్తం లేదు, భారతీయ చెప్తా. ఫోన్ కట్ చేయకుండా అట్లనే చెప్తున్నా. చెప్పురా బాబు, చెప్పు. ఇంట్లో బరాబర్ తమ్ముడు బజరంగ దళ అయితే మీది? ఏ జల్ కాదురా, హిందూ నేను. చెప్పురా, నువ్వు చెప్పు. నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పంటావు. నువ్వు ఎవరిరా? హిందువా క్రిస్టియన్? నేను భారతీయుని. ఎక్కడ భారతీయుడు? అంజేక మొత్తం దేశాన్ని నాశనం చేశారు. అంజేకులు ఎక్కడ భారతీయుడు? ఎడికి వచ్చిందా భారతీయత నీకు? హలో, హలో తమ్ముడు,
డార్లింగ్ చెప్పు. ఏడుంటావు? నేనా రామంతపూర్ అభి అంటారు. నేను బజరంగల్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్. నేను నీతో మాట్లాడతా అని చెప్పిన. నేను నీ కులపోనే ఆయన పిచ్చినోడెవడు? ఈ తినోడు ఓడో మొట్ట 100 మంది మాట్లాడతారు. నేను సికింద్రాబాద్ ఉన్నా. నీ ఫోన్ లోకి తిట్టింది నా ఓడో చెప్తాడు చెప్పు. నేను తిట్టాడు నా మునగాడు ఉన్నాడా చెప్పు డార్లింగ్. సరే తమ్ముడు, తప్పు చేస్తే ఎవరినైనా తిట్టొచ్చు కానీ ఎక్కువ తిట్టినోడు ఓడైనా ఉంటాడు. ఇప్పుడు 100 మంది ఉంటారు, మనం పబ్లిక్ లో ఉంటాం, మనం తిట్టినోడు ఓడ ఉంటాడు చెప్పు. అట్లే తమ్ముడు. డార్లింగ్ చెప్పు. మీరు నిజంగా నిజంగా సనాతన ధర్మ రక్షకులు అయితే తాగిర్రా తాగలేదు? 100 మాటలు చెప్తున్నా. అమ్మ తోడు నీ మీద ఒట్టు నేను తాగలే. శ్రీరామచంద్రుడి మీద ఒట్టేసి మీరు గంజాయి తాగలేదు? శ్రీరామచంద్రుడు ఎందుకు రా నాయన? నీ మీద ఒట్టు సంపాద్ డార్లింగ్. నీ మీద ఒట్టు నేను తాగలే. నేను తమ్ముడు బండి సంజయ్, మీరు బండి సంజయ్ సంబంధం రా నాయన. నేను హిందుత్వం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నేను హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ బజరంగ్ దళ్ అని చెప్తున్నా. ఇంత మంచిగా